సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ముందు మనం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్కు ముందు చాలా విషయాలు మనకు తెలియదు. 10 లక్షల ఎకరాలే అనుకున్నాం. కానీ ఇప్పుడు దాదాపు 40 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు కింద ఉంది అని అనేక రాష్ట్రాల్లో నోటీసులు ఇచ్చి అక్రమంగా ఎటువంటి కాగితాలు లేకున్నా కూడా వాటిని ఇది రాజ్యాంగం అని, వక్ఫ్ బోర్డు అంటే రాజ్యాంగంలో అనుసంధానం ఉంది అని చెప్పేసి ఈ కలబుల్లి మాటలతో అమాయకులైనటువంటి భారతదేశంలో చాలామంది స్థలాలు వీళ్ళు కబ్జా చేశారు. మరి హైదరాబాద్ పరిస్థితికి వస్తే అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఒక ఎంపీ పార్లమెంటియన్ అతని పైన కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమేనా? యాక్చువల్లీ ఎంఐఎం పార్టీ సుప్రీమో అసదుద్దీన్ ఓవైసీ గారు దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు వాల్యూ చేసే వక్ఫ్ భూములన్నీ కాజేశాడండి. వీళ్ళు యాక్చువల్లీ మన ప్రభుత్వ భూములు, మన దేవాలయ భూములు, మన హిందువుల భూములు అంతా కాజేసి వక్ఫ్ బోర్డును పెట్టుకున్నారు. ఆ వక్ఫ్ బోర్డులో ఉన్న భూముల్ని ఆయన కాజేశాడు. యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో సామాన్యమైన ముస్లిమ్స్కి ఎవ్వరికి వక్ఫ్ బోర్డుతో సంబంధం లేదు, వాళ్ళకి ఆస్తులు లేవు, వాళ్ళకి చాలామందికి తెలియదు. వీళ్ళు అనవసరంగా కొంతమంది రౌడీల్ని ఇట్లా రెచ్చగొట్టేసి ప్లకార్డులు ఇచ్చి ఇట్లా పంపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కబ్జా చేసినవన్నీ మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ తీసుకుంటున్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది సాధారణ ముస్లింకి అదొక ఎంపవర్మెంట్ లాగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఒక మంచి భవిష్యత్తు కలుగజేస్తుంది. ఇది అమెండ్మెంట్ యాక్ట్ భవిష్యత్తు కలుగజేస్తుంది. కాబట్టి బీద వాళ్ళైన ముస్లిమ్స్ కూడా మధ్యతరగతిగా హై లెవెల్గా వెళ్తారనే ఉద్దేశంతోనే ఈ ముస్లిం నాయకులు ఎవరిని పైకి రాకూడదనే ఉద్దేశంతో ఈ అమెండ్మెంట్ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి ఎగనెస్ట్ గా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది సో దీనికి మరి ఇప్పుడు మన పార్లమెంట్లో ఏదైతే బిల్ పాస్ అయిపోయి చాలా మెజారిటీ ఓట్లతో ఈ బిల్ పాస్ అయింది. మళ్ళీ దీని గురించి వీళ్ళు రాద్ధాంతం చేస్తూ కొత్తగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి వీళ్ళు ఫైల్ చేశారు నిన్నగాక మొన్న. మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది యాక్చువల్గా పబ్లిక్ సంబంధించింది అయి ఉండాలి. వక్ఫ్ బోర్డ్ అనేది వీళ్ళు ఎప్పుడెప్పుడో తీసుకున్నటువంటి వాళ్ళ సిరియా లా ప్రకారం ఉందని అంటున్నారు. మరి ఇది భారత రాజ్యాంగంలోని దాని కిందకు వస్తుందా? ఇది వాడు సొంతంగా పెట్టుకున్న చట్టమా? ఇది యాక్చువల్లీ మన హిందూ దేశంలో, మన భారతదేశంలో షరియా లాకు వాల్యూ లేదండి. వాళ్ళు ఏదో పెట్టుకొని ఆ మాటలని ఎక్కడో గల్ఫ్లో ఉన్న మాటలని ఇక్కడ తెచ్చి దాన్ని క్రియేట్ చేసుకుంటా ఇది అనేది ఒక కొత్త పదాలని క్రియేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేదండి. ఈవెన్ కోర్టులో వేయడానికి కూడా రైట్స్ లేవు. ఏమంటే మనకు ఫండమెంటల్ రైట్స్ కల్పించింది కాబట్టి ఏదైనా వాళ్ళకి డౌట్ ఉంటే మనం కోర్టు ద్వారా దాన్ని ఆర్డీఏ లాగా తీసుకోవచ్చు అనేది ఒకటి ఉంది. కాబట్టి ఆ విషయం మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొంది ప్రెసిడెంట్ గారి దగ్గర ఆమోదం పొందిన తర్వాత దాన్ని ఎవరు తీసేయడానికి వీలు లేదు. వీళ్ళతో కాదు, వీళ్ళు అనవసరంగా ఇంకొకటి ఏదో ఏమో జరుగుతుంది, ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం ఆ విధంగా క్రియేట్ కావాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ అమెండ్మెంట్ యాక్ట్ వలన బీద ముస్లిమ్స్కి చాలా మంచి జరుగుతుంది. రేపొద్దున వాళ్ళు ఉన్నత స్థితికి రావడానికి కూడా వీళ్ళు ఉన్నది. కాబట్టి దానివల్లనే గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన హోంమంత్రి అమిత్ షా గారు ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. దీని నుంచి అందరికీ మేలు జరుగుతుంది కానీ ఎవరికి లాస్ ఉండదు. ఇంకొక ఏమంటే మన హిందూ దేవాలయాల ఆస్తులు ఇవన్నీ కూడా వాళ్ళు కొల్లగొట్టారు. అవన్నీ కూడా క్రమపద్ధతిలో మళ్ళీ అన్నీ కూడా ఏ దేవాలయానికి ఎంత ప్రాపర్టీ ఉందో అవన్నీ కూడా మళ్ళీ సమకూరుతాయి. కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారు. దీని నుంచి సందేహించవలసిన అవసరం లేదు. ఇది అనవసరంగా కొంతమంది ముస్లిం వ్యక్తులు క్రియేట్ చేస్తున్నారు. అంతవరకు అయితే బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రతిరోజు మారణకాండ కావచ్చు, హిందువులపై అనేకమైనటువంటి మానభంగాలు కానీ, దోపిడీలు కానీ, వాళ్ళ ఆస్తి నష్టం కానీ జరుగుతూ ఉంది. వీటిపైన రాష్ట్రపతి పరిపాలన విధించాలని చాలామంది కోరుకుంటా ఉన్నారు. ఇది మరి జరుగుతుందంటారా? ఈ రాష్ట్రపతి పరిపాలన విధించడం వల్ల ఈ శాంతి భద్రతని మళ్ళీ మనం నెలకొల్పచ్చు అంటారా? డెఫినెట్ సార్. అది రాష్ట్రపతి గారికి ఆర్టికల్ 360 ద్వారా ఎన్నో విశిష్టమైనటువంటి అధికారాలు ఉన్నాయి. దాంట్లో ఇది సావరిటీ అండ్ ఇంటిగ్రిటీ కింద వారు ఈ రాష్ట్రపతి పాలన వెస్ట్ బెంగాల్లో పెట్టేసి మళ్ళీ అంతా కూడా లా అండ్ ఆర్డర్ మంచిగా రావడానికి ప్రయత్నించవచ్చు. మినిమం 6 నెలల దాకా వాళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఉన్నది. ఇంకోటి ఇదే విధంగా 1955 నుంచి వెస్ట్ బెంగాల్లో 4 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టారు. అక్కడ కొత్త కాదు. కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రపతి పాలన పెడితేనే బాగుంటుంది. తర్వాత అట్ ద సేమ్ టైం ఈ మమతా బెనర్జీ గారు రోహింగ్యాలను అడ్డు పెట్టుకొని, కొంతమంది అల్లరి చేసే ముస్లిమ్స్ అడ్డు పెట్టుకొని, పాకిస్తాన్ మిలిటరీని అడ్డు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ హిందువుల్ని
చంపడము, హిందూ ఆడవాళ్ళని రేప్ చేయడము, పిల్లల్ని చంపడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యలో ఈ 2-3 రోజుల కిందట 400 ఫ్యామిలీలు వేరే ఊరికి వెళ్ళిపోవడం జరిగింది ముస్లిమ్స్ భయపడి. మన దేశంలో మనకే హక్కు లేకుండా చేస్తున్నది ఈ మమతా బెనర్జీ గారు. కాబట్టి ఆమెని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఒక అడ్వకేట్గా, ఒక భారతదేశ పౌరుడుగా మీ ఛానల్ ద్వారా, వాయిస్ ఆఫ్ తెలంగాణ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, త్వరలోనే మీరు ఇచ్చినటువంటి చాలా విషయాలపైన, అనేక అంశాలపైన మీరు క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో లేదా ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డు, వీళ్ళు ఏదైతే వర్క్ బోర్డు సంబంధించిన అమెండ్మెంట్ సంబంధించిన వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకమైన అల్లర్లు చేస్తూ ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా త్వరలోనే ఈ చట్టంలో ఉన్నటువంటి అసలైన విషయాలు మరియు విలువైన విషయాలు సామాన్య ముస్లిం వరకు చేరుతాయని, దీనివల్ల ఆ ముస్లిం సమాజానికి, నిజమైన బీద వాళ్లకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని, అనేక అంశాలపైన వాళ్లకు ఎదగడానికి అవకాశం ఉంటుందని మన ఎస్విపి యాదవ్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.